వైసీపీ హయాంలో జగన్ సొంత జిల్లాలో విచ్చలవిడిగా మంజూరు చేసిన 227 తుపాకీ లైసెన్సుల్ని పోలీసులు రద్దు చేశారు. పులివెందుల, కడప, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో తుపాకులతో భయపెట్టి దౌర్జన్యాలు చేయడాన్ని తీవ్రంగా పరిగణించారు. జగన్ సొంత జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు, అరాచక శక్తులు, కబ్జాదారులు, కిరాయి రౌడీలు, గూండాలకు వైసీపీ హయాంలో తుపాకీ లైసెన్సులు పప్పు బెల్లాల్లా పనిచేశారు. వివేక హత్య కేసులో సాక్షిగా ఉన్న భరత్ యాదవ్ వైసీపీ నేతల అండదండలతో తుపాకీ తెచ్చుకున్నారు. డబ్బు వివాదంలో పట్టపగలే పులివెందులలో ఓ వ్యక్తిని కాల్చి చంపడం అప్పట్లో సంచలనమైంది. తుపాకీ లైసెన్సుల దుర్వినియోగాన్ని అధికారులు తీవ్రంగా పరిగణించారు. ప్రత్యేక బృందాలతో కడప జిల్లాలోని 854 తుపాకీ లైసెన్సులపై విచారణ జరిపారు. ఇందులో 213 మంది వివిధ నేరాల్లో పాల్గొన్నట్లు గుర్తించగా 11 మంది కరుడుగట్టిన క్రిమినల్స్, మరో 3 నిబంధనలు ఉల్లంఘించి నేరాలకు పాల్పడుతూ తుపాకులను వినియోగించినట్లు విచారణలో గుర్తించారు. మొత్తం 227 మంది తుపాకీ లైసెన్సులు రద్దు చేయాలని జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ జనవరి 28న సిఫారసు చేయగా కలెక్టర్ శ్రీధర్ ఆ మేరకు ఉత్తర్వులిచ్చారు. మద్యం కుంభకోణంలో అభియోగాలు ఎదుర్కొన్న జమ్మలమడుగు వైసీపీ నేత మల్కిరెడ్డి హనుమంతరెడ్డి లైసెన్సుడు తుపాకీతో సెటిల్మెంట్లు నడిపినట్లు అభియోగాలు ఎదుర్కొన్నారు. పాయసంపల్లెకు చెందిన నిమ్మకాయల సుధాకర్ రెడ్డి 2021లో మహేశ్వర్ రెడ్డి వర్గీయులతో ఘర్షణ సందర్భంగా కాల్పులు జరిపి పలువురిని గాయపరిచాడు. కమలాపురం మండలం అప్పాయపల్లికి చెందిన గుత్తేదారు ఎం శ్రీనివాసులు రెడ్డి, కడప ఎస్బీఐ కాలనీకి చెందిన షేక్ జాకీర్ లైసెన్సులు రద్దు చేశారు. పులివెందుల, కడప, జమ్మలమడుగు నియోజకవర్గంలో సింహభాగం తుపాకీ లైసెన్సులు రద్దయ్యాయి. ఎక్కువ మంది బెదిరింపులు, వసూళ్లు, ప్రత్యర్థులపై దాడులకు తుపాకులు వాడుతున్నట్లు విచారణలో తేలింది. అవసరమైతే లైసెన్సులు రెన్యువల్ సమయంలో మరిన్ని రద్దు చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.